హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఎట్టకేలకు ఒక విక్టరీతో వాళ్ళ వరుస పరాజయాలకు ధోని గ్యాంగ్ అయితే బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారో ఓకే, బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంది పిచ్, ఓకే చేజింగ్ చేయొచ్చు అనుకునే ఉద్దేశంతో ధోని ఫీల్డింగ్ టాస్ గెలవగానే ఫీల్డింగ్ అనేసాడు. ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఫీల్డింగ్ అనగానే వస్తూనే మొదటి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ మార్క్రమ్ ని అవుట్ చేయడం, ఆ తర్వాత ఓవర్లోనే మంచి ఫామ్ లో ఉన్నాడు. పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన రీతిలో స్పిన్నర్స్ ని, ఫాస్ట్ బౌలర్స్ ని అందరినీ కూడా శుభ్రంగా కొడుతున్న పురాన్ని ఎప్పుడైతే కంబోజ్ కొత్త కుర్రాడు అవుట్ చేశాడో అక్కడ ఎల్ఎస్జి అనుకున్న తారాస్థాయికి పరుగులు పోకుండా అక్కడ మొదట బ్రేక్ పడింది. ఆ బ్రేక్ తర్వాత ఓకే, రిషబ్ పంత్ వచ్చాడు, కాస్త షాట్స్ ఆడుతున్నాడు, కుదురుకున్నాడు. మార్ష్ కూడా కొడుతున్నాడు. మిచెల్ మార్ష్ అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. ఓకే, ఇద్దరు కాంబినేషన్ లో కొన్ని పరుగులు వస్తున్నాయి అనుకున్న టర్న్ లో మంచి టర్న్ తో ఎప్పుడైతే జడేజా మార్ష్ వికెట్ తీశాడో అక్కడితో ఎల్ఎస్జికి కట్టడి పడింది. అక్కడి నుంచి బ్రేకులు పడుతూ ఉన్నాయి. ఆ, ఆయుష్ బదాని వచ్చాడు, స్ట్రగుల్ అవుతున్నాడు, వికెట్ క్యాచ్ డ్రాప్ అయింది. అదేవిధంగా పరుగులు అటు ఇటు కాస్త స్తబ్దంగానే కొడుతున్నాడు, బాల్స్ తింటున్నాడు. అనుకున్న టైంలో తను స్టంప్ అవుట్ అవడం, రిషబ్ పంత్ మిడిల్ ఓవర్స్ లో అనుకున్న స్థాయిలో హిట్టింగ్ చేయకపోవడం, ఆ హిట్టింగ్ ని ఎప్పుడైతే జడేజా మార్క్స్ అవుట్ చేసి కట్టడి చేశాడో అక్కడ నుంచి బ్రేకులు పడుతూ వచ్చాయి. ఎల్ఎస్జి ఓకే అనుకున్న తారాస్థాయిలో పరుగులు రాకుండా ఆ 166 దగ్గర ఎప్పుడైతే కట్టడి చేశారో ఓకే, మరీ బిగ్ స్కోర్ అయితే పోలేదు. 180+ పోయినప్పుడు మనం చేజింగ్ చేయలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అనుకున్న తారాస్థాయికి పోకుండా కాస్త 166 ఆ టార్గెట్ ఏదైతే ఎప్పుడైతే అక్కడ కట్టడి చేయగలిగారో అక్కడి నుంచి సిఎస్కే మొదటి వికెట్ కి ఎప్పుడైతే పార్ట్నర్షిప్ మన తెలుగు కుర్రాడు రషీద్ అదేవిధంగా రచిన్ రవీంద్ర ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. అనుకున్నంత బిగ్ హిట్టింగ్ కాకపోయినప్పటికీ ఓకే, పర్లేదు, బెటర్ గా ఫినిష్ చేశారు. ఓకే, ఫీల్డ్ రిసెప్షన్ ఉన్న ఓవర్లోనే వాళ్ళు ఒక 55+ పార్ట్నర్షిప్ ని రాబట్టారు. అక్కడ రషీద్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత టక్కి టక్కి మళ్ళీ వికెట్స్ పడుతూ వచ్చాయి, స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అనుకున్న తరుణంలో ఎప్పుడైతే దూబే కూడా అనుకున్న రీతిలో హిట్టింగ్ చేయలేకపోతున్నాడు, పరుగులు రాలేవు, స్టక్ ఆన్ అవుతున్నాడు, కాస్త హిట్టింగ్ చేయలేకపోతున్నాడు. స్పిన్నర్స్ రవి బిష్ణోయ్ కానీ అదేవిధంగా దిగ్వేష్ కానీ అద్భుతమైన రీతిలో కట్టడి చేస్తున్నారు. మిడిల్ ఓవర్స్ లో అనుకున్న రీతిలో పరుగులు రావట్లేదు. ఓకే, మళ్ళీ మ్యాచ్ అటు ఇటు అవుతుందా ఏంటి పరిస్థితి అనుకున్న టైంలో ధోని కాస్త ముందుకొచ్చాడు. నేను వెనకాల కాదమ్మా, ఇక్కడ చేజింగ్ లో ఇక్కడ నేను నా మార్పు చూపిస్తా అని ఎప్పుడైతే వచ్చాడో వస్తూనే ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో కొన్ని ఎడ్జెస్ వచ్చాయి, 2 4లు వెంటనే వచ్చాయి. ఆ తర్వాత శార్దుల్ వచ్చాడు, సింగిల్ హ్యాండెడ్ సిక్సర్ కొట్టాడు. మంచి ఊపుతో ఒక ఊపాడు. అది ఎలా ఊపాడు, మంచి స్టైలిష్ గా ఊపాడా, మాస్ గా ఊపాడు అన్నది కాదు, ఒక స్టైల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ తో ఒకటి ఊపాడు, అది తాకింది, పోయి బౌండరీ అవతల పడింది, సిక్సర్. అక్కడ సిక్సర్ ఎప్పుడైతే వచ్చిందో ఇక ఓకే, ఇక మ్యాచ్ చేతిలోకి వచ్చింది అనే తరుణంలో ఎప్పుడైతే 18th ఓవర్ శార్దుల్ ఠాకూర్ తను తీసుకున్నాడో అక్కడ మ్యాచ్ పూర్తిగా లాగేసుకుంది చెన్నై. ఎందుకంటే ఒక నో బాల్ వేశాడు, దానికి బాగా స్ట్రగుల్ అవుతున్నటువంటి దూబే సిక్సర్ కొట్టాడు. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇంకా మ్యాచ్ ఏం లేదు అనే స్థాయికి తీసుకొచ్చాడు. నో బాల్ కి సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఓవర్లో అరిగానే పరుగులు ఇచ్చుకున్నాడు. ఓకే, లాస్ట్ ఓవర్ 5 runs 6 balls. ఓకే, ఏమైనా చేస్తాడా ఆవేష్ ఖాన్, ఏమైనా మ్యాజిక్ చేస్తాడా అనుకుంటే అలాంటి మ్యాజిక్ ఏం లేకుండా ధోని ఫినిష్ చేసేసాడు ఒక మంచి 4తో. ఆ మంచి విక్టరీ అయితే వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ కి ఇక్కడ వరుస పరాజయాలకు ఈ మ్యాచ్ లో ధోని బ్రేక్ వేసాడని చెప్పి, అవి ఎడ్జెస్ అయినాయా లేదంటే షాట్స్ అంత పర్ఫెక్ట్ గా పడలేదా అనేది కాదు, కానీ ధోని ఎప్పుడైతే తను మంచి టచ్ లోకి వచ్చి ఫోర్స్ కొట్టాడో ఆ కొట్టే క్రమంలో ఎప్పుడైతే రవి బిష్ణోయ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడో అక్కడ మ్యాచ్ పూర్తిగా అవకాశం ఉంది. అంతో కొంత శార్దుల్ ఠాకూర్ ఓవర్లో పరుగులు వచ్చినప్పటికీ ఆ క్యాచ్ కనుక బట్టి ఉంటే ఓకే, మరో ఎండ్ లో కొత్త బ్యాట్స్మెన్ వచ్చేవాడు, జమీర్ ఓవర్టన్ వచ్చేవాడు, ఇబ్బంది అయ్యేది. కానీ ఆ క్యాచ్ డ్రాప్ చేయడంతో ఇంకా అయిపోయింది, ఇంకా ఫినిష్. ఇంకా శార్దుల్ మంచి లైన్ అండ్ లెంత్ తో వేశాడు, గత మ్యాచెస్ లో వికెట్స్ తీశాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ధారాళంగా మొదట్లో పరుగులు ఇచ్చాడు, చివర్లో పరుగులు ఇచ్చాడు. 18th ఓవర్లు పూర్తిగా శుభ్రంగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో మ్యాచ్ అయితే పెట్టాడు. ఒక మంచి విక్టరీ అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి వచ్చిందని చెప్పొచ్చు. మరి ధోని ఈ వరుస పరాజయాలకు బ్రేక్ అయితే ఇచ్చాడు. మరి ఈ బ్రేక్ తర్వాత
వరుస విజయాలతో మళ్ళీ ప్లే ఆఫ్ వైపుకి చెన్నై తమ మార్క్తో దూసుకెళ్తుందా లేదా అనేది మరి ఫర్దర్ గా చూడాలి. కానీ ఒక అద్భుతమైన విక్టరీని అయితే దూబే అదేవిధంగా ధోని ఒక 50+ పార్ట్నర్షిప్ తో ఒక విజయాన్ని అయితే ఇచ్చారు. దూబే అనుకున్న రీతిలో హిట్టింగ్ చేయకపోయినప్పటికీ తను ఓకే చివరి వరకు ఉండాలి, ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో తను చివరి వరకు ఉండి ఆ మ్యాచ్ విక్టరీలో తను ఒక భాగమై ధోనికి మరో భాగాన్ని ఇచ్చి ఒక మంచి మ్యాచ్ విజయాన్ని అయితే సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఒక మంచి విక్టరీని సాధించారు. తర్వాత మ్యాచెస్ లో ఎలా ఆడతారని చూద్దాం.